దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రులు సాగిలపడితిని. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 25వ వచనము. ప్రియమైన వారలారా, మోషే దేవుని సన్నిధిని సాగిలపడ్డాడు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బానిసత్వం నుంచి, ఆ దాసత్వం నుంచి తన మహిమను చూపి తన బాహుబలాలను బట్టి వారిని విడిపించి నడిపించినప్పుడు వారు దేవునికి కృతజ్ఞులై ఉండక త్వరగా తొలగిపోయి దేవునికి ఆయాసాన్ని, బాధను కలుగజేస్తూ వారి జీవితాలను నాశనం వైపు నడిపించుకుంటున్నప్పుడు మోషే దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యలో వారి పక్షాన ఆయన సన్నిధిని సాగిలపడి ప్రార్థించాడు. అలా ప్రార్థించడం ద్వారా దేవుని ఉగ్రత నుంచి, వారి స్వనాశనం నుంచి వారిని తప్పించడానికి కారకుడయ్యాడు. ప్రియులారా, మనం కూడా మన బంధువులు, రక్త సంబంధికులు, మన కుటుంబీకులు, మన ఇంటిలోని వారు దేవునికి దూరం అయిపోయి ఆయనకు ఆయాసకరంగా జీవిస్తూ ఆ స్వనాశనాన్ని తెచ్చుకుంటున్నటువంటి వారి కొరకు రేపుడు దినాన సాగిలపడదాం. ఆయన సన్నిధిలో ఆయనను వేడుకుందాం. మోషేలా వారి పక్షాన మనం నిలబడి ప్రార్థించి దేవుని కృపకు పాత్రులగినట్లుగా వారిని విడిపించడానికి సిద్ధపడదాం. ఆయన సన్నిధికి వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.